నమస్కారం. గంగా రైడింగ్ ఛానల్‌కు స్వాగతం. మహాశివరాత్రి అంటే కేవలం ఉపవాసాలు, పూజలేనా కాదు. దీని వెనక ఒక అద్భుతమైన విజ్ఞాన శాస్త్రం దాగి ఉంది. ఆ రాత్రి నిద్రపోకుండా ఉంటే మన మెదడులో ఏం జరుగుతుంది? వెన్నెముకను నిటారుగా ఉంచడం వల్ల కలిగే లాభాలేంటి? ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. సాధారణంగా రాత్రిపూట మనం నిద్రపోయినప్పుడు మెదడు విశ్రాంతి ఇస్తుంది. కానీ శివరాత్రి రోజున భజనలు, మంత్రపఠనంతో మేలుకొని ఉండడం వల్ల మన మెదడులోని సెరోటోనిన్ మరియు డోపామైన్ అనే హార్మోన్లు విడుదలవుతాయి. ఈ మనలోని ఒత్తిడిని తగ్గించి తెలియని ఒక దివ్యానందాన్ని ఇస్తాయి. అందుకే ఆ రాత్రి మేల్కొని ఉన్న మనకు అలసట అనిపించదు. ఖగోళ శాస్త్రం ప్రకారం ఈ రోజున భూమి యొక్క ఉత్తరగోళంలో గ్రహాల స్థితి వల్ల ఒక సహజమైన శక్తి ప్రవాహం ఉంటుంది. మనం నిటారుగా కూర్చున్నప్పుడు ఆ శక్తి వెన్నెముక ద్వారా మెదడుకు చేరుతుంది. ఇది మనలోని పీనియల గ్రంథిని ఉత్తేజితం చేస్తుంది. దీనివల్ల జ్ఞాపక శక్తి మరియు ఏకాగ్రత అద్భుతంగా పెరుగుతాయి. కాబట్టి ఈ మహాశివరాత్రి కేవలం ఒక ఆచారం మాత్రమే కాకుండా ఈ శారీరక, మానసిక ఉత్తేజాన్ని ఒక గొప్ప అవకాశంగా మార్చుకోండి. ఈ రాత్రి కేవలం మేలుకొని ఉండటం మాత్రమే కాదు, జ్ఞానంతో మీ అంతరాత్మను మేలుకొల్పండి. ఈ ఆహాన్ని మీ ఆలోచనలు ఆ పరమశివుడికి అంకితం చేయండి. ఆ శివతత్వంలో లీనమైతే మీకు అనంత శక్తి లభిస్తుంది. ఈ వీడియో నచ్చినట్లయితే ఇప్పుడే లైక్ చేయండి. మరిన్ని విషయాల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఓం నమ శివాయ.